హలో గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఫైనల్లీ లాస్ట్ వీక్ ఆఫ్ ఐపీఎల్ లోకి వచ్చేసాము. 4 టీమ్స్ ఎవరు ఫైనల్ కి వెళ్తారు అని పోటీ పడుతున్నారు. కానీ ఆర్సీబీ అలవోకగా జీటీ పైన గెలిచేసింది. ఫైనల్ కి వెళ్ళిపోయారు వాళ్ళు. మరొక ఫైనల్ ఆర్సీబీకి బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్. సో మాట్లాడుకుందాం, వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. వీడియోకి వెళ్ళే ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మన ఆర్సీబీ ఫ్యాన్ ఉన్నాడు. ఆర్సీబీ ఫ్యాన్ ఏంటి నీ ఏమంటారు? వాట్ ఆర్ యువర్ బాగుంది. ఎమోషన్స్? తీస్తున్నా కప్పు తుడిచిపెట్టుకోండి. వస్తున్నాం, కొడుతున్నాం, మళ్ళీ తీసుకెళ్తున్నాం, మళ్ళీ హోమ్ కి తీసుకెళ్తున్నాం. కొంచెం దుమ్ము పట్టినట్టుంది, తుడిచిపెట్టుకోండి. సర్ఫ్ ఎక్సెల్ తో తుడిచండి, వచ్చి తీసుకొని వెళ్తాం. ఎట్లుంది? దుమ్ము పడనివి, ఎందుకంటే 2016 రిపీట్ అవ్వబోతుంది మళ్ళీ ఈసారి. రిపీట్ మళ్ళీ రిపీట్ గెలిచి ఫైనల్ కి వస్తున్నాం. చాలా మంది రిపీట్ అంటున్నారు. రిపీట్ అవుద్దో రివర్స్ అవుద్దో చూడండి. అంతవరకు ముందు ఎస్ఆర్హెచ్ ముందు ఫైనల్ కి రావాలి కదా, అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు ఎందుకు తొందర? ఈజీగా గెలిచేస్తాం లే బ్రో. 2016 పక్క రిపీట్ అవబోతుంది. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఆల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. నాకు తెలిసి ఫస్ట్ మీ వాళ్ళు స్టార్ట్ చేస్తాం. ముందు మన ఫిల్సాల్ట్ వస్తారనుకున్నారు, ఫిల్సాల్ట్ రాలేదు. ఎనీవే వెంకటేశ్వర్ ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడు. ఫస్ట్ ఓవర్ లోనే 14 రన్స్ కొట్టారు. ఇంకా బ్యాంగ్ స్టార్టింగ్ బ్యాంగ్. నెక్స్ట్ కోహ్లీ కొంచెం చిన్నగా ఆడుతున్నాడు. నెక్స్ట్ వెంకటేశ్వర్ మాత్రం తగ్గట్లేదు. అసలు ఫుల్ గా 2 overs 24 రన్స్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు వెంకటేశ్వర్ వికెట్ పడింది. మళ్ళీ పడిక్కల్ వచ్చాడు, 3 బాల్ స్ట్రగుల్ అయ్యాడు. పైన ఇదే కొంచెం తేడా ఉందని కదా, మళ్ళీ పడిక్కల్ కూడా స్టార్ట్ చేశాడు. ఇంకా మంచి ఫ్లో లో వెళ్ళిందన్న, ఎక్కడ తగ్గల. ఇంకా అసలు అటు సైడ్కి వెళ్ళా. కానీ జేసన్ హోల్డర్ లో బౌలర్ బౌలింగ్ లో కోహ్లీ ఇంతకు ముందు జీటీతో ఎలా అయితే అవుట్ అయ్యాడో సేమ్ అలాగే అవుట్ అయ్యాడు. అలా అవుట్ అయిన తర్వాత మళ్ళీ హోల్డర్ సెలబ్రేషన్ తెలుసు కదా మనకు, కొంచెం అతి చేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ పడిక్కల్ వికెట్ అయింది. అమ్మా ఇదేమన్నా కొంచెం తేడా ఉందా అనుకున్నా. బట్ మన లార్డ్ కృణాల్ పాండ్యా అండ్ మై కెప్టెన్ రజత్ పాటిదార్ వచ్చాక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇక్కడ లేరని వెళ్ళిపోయారు ఎక్కడికో పైకి. అక్కడ పెట్టాడు ఆర్సీబీ. కానీ రజత్ పాటిదార్ 18 balls 22 runs, నెక్స్ట్ 17 balls లో 67 runs అట్లా కొట్టాడు. 9 6లు కొట్టాడు. 18 balls 22 runs ఏమో కానీ 18 runs ఉన్న దగ్గర క్యాచ్ డ్రాప్ అయింది. రబాడా డ్రాప్ చేస్తాడు. అది ఆ క్యాచ్ గాని పట్టి ఉంటే టైట్ అయ్యేది మ్యాచ్. ఇవాళ మెయిన్ గా ఇవాళ చాలా క్యాచెస్ మిస్ చేశారు జీటీ, అండ్ ఫీల్డింగ్ లో కూడా చాలా మిస్ఫీల్డ్ చేశారు ఇవాళ జీటీ. మామూలుగా జీటీ మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళు ఫీలింగ్ బౌలింగ్ టైట్ గా పెడతారు. సో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. కానీ ఈ రోజు ఫీలింగ్ మిస్ అయింది. అందులో ఇది కొంచెం తెలుసు కదా, బ్యాటింగ్ పిచ్ ఉన్నప్పుడు జీటీ వాళ్ళు కొంచెం 200 దాటామనుకో దొరికిపోతారు జీటీ వాళ్ళు. అదే జరిగింది ఈ రోజు. కానీ రజత్ పాటిదార్ కొట్టాడు అన్న 6లు, కవర్స్ పైన ఒక 6 కొట్టాడు. ఏమన్నా కొట్టాడు. అది కోహ్లీ అవాక్ అయిపోయాడు లేచి. అదే కదా, ఎవరు మామూలు బౌలర్ కూడా కాదు. రబాడా బౌలింగ్, మళ్ళీ లెంత్ బాల్, మరీ వైడ్ కూడా పడలేదు. మళ్ళీ ఆల్మోస్ట్ 140 స్పీడ్ పడింది ఆ బాల్. 140+ మామూలు కొట్ల 6లు కూడా నీకు. అందరూ శ్రేయస్ అయ్యర్ ఇండియా T20 టీమ్ లోకి రావాలంటున్నారు, కానీ ఇక్కడ రజత్ పాటిదార్ గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. వస్తాడు. మా కెప్టెన్ త్వరలో ఇండియా జెర్సీలో చూడబోతున్నాం T20లో. ఇప్పుడే ఆకాష్ చోప్రా కూడా మెసేజ్ పెట్టాడు, వీఆర్ గోయింగ్ టు సీ రజత్ పాటిదార్ ఇన్ T20 సూన్ అని. చూద్దాం జరిగితే పండగే. కానీ 6లు కూడా ఏవి నీకు ఈ బౌండరీస్ దగ్గరలో ఏం కొట్టలేదు. అన్ని బయటికి వెళ్ళిపోయాయి. మొత్తం ఛాన్సెస్ కూడా ఏం లేవు. సో స్ట్రైకింగ్ మాత్రం లాస్ట్. ఇంకోటి ఏంటంటే జితేష్ శర్మ కూడా లాస్ట్ లో ఒక 6 ఒక 4 కొట్టాడు. కొంచెం ధైర్యం వచ్చింది. కొంతమంది అవుట్ అయిపోయినా నిలబడతలే జితేష్ శర్మ అన్నట్లు. బట్ ఓవరాల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్. 257. ఇంకా మన జీటీ గురించి తెలిసిందే, 250 కొడితే. 257కి వెళ్లే ముందు 220 దాటినప్పుడే నాకు అర్థమైపోయింది ఈ మ్యాచ్ జీటీ లైట్. ఒక్క ఇద్దరు వికెట్లు తీస్తే చాలు వాళ్ళది పవర్ ప్లేలో మ్యాచ్ కథం అక్కడికే ముగిసిపోతుంది అనుకున్నట్టే జీటీ బ్యాటింగ్ రాగానే స్టార్టింగ్ బాగానే స్టార్ట్ చేసింది సుదర్శన్. మీ ఇతని లెక్క ఎవరు, జేకబ్ బట్ఫీ బాగానే కొట్టిండు. కానీ అన్ఫార్చునేట్ గా కొంచెం హిట్ వికెట్ అయి అవుట్ అయ్యిండు. లేకపోతే మంచి 4 వేది స్కోర్ మంచిగా ఉండేది. అతను అవుట్ అవ్వగానే శుభ్మన్ గిల్ కి ఒక వీక్నెస్ ఉంది అనుకుంటా బ్రో. లోపలికి వచ్చే బాల్స్ ఎల్బిడబ్ల్యూ కానీ వికెట్ హిట్ బౌల్డ్ అవ్వడం కానీ చాలా ఫ్రీక్వెంట్ గా అవుతుంటాడు. సో ఆ 2 వికెట్లు పడంగానే అర్థమైపోయింది వాళ్ళ మ్యాచ్ మీద ఆర్సీబీ ఫైనల్ కి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆర్సీబీ వాళ్ళని ఆపలేం బాబో అనుకున్నాను. చాలు 160 స్కోర్ కొట్టుంటే శుభ్మన్ గిల్ అది బయటపడేది కాదు. 160 170 కొట్టుంటే నిదానంగా ఆడేవాడు. కానీ ఇప్పుడు 200 కొట్టారు కాబట్టి కొంచెం ఆ మిస్టేక్ చేస్తాడు.
ఇంకోటేంటంటే పృథ్వీ షాకి ఇంతకుముందు ఇదే ఉండేదన్న. టెస్టుల్లో అన్నిట్లో అవును. ఇలాగే ఔట్ చేసేవాళ్ళు పృథ్వీ షాని. ఇప్పుడు ఆహ్, శుభ్మన్ గిల్ కూడా అలాగే చేస్తున్నారు. బట్ ఎనీవే మళ్ళీ మీరు హ్మ్. మళ్ళీ మీరు బౌలింగ్‌లో అందరు బౌలర్‌లు వికెట్లు పడ్డాయి. ఒక్క బౌలర్ అనే అవును. కాదు. అదే కదా! మనకు నాకు తెలిసి ద హ్మ్. బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇవాళ రజత్ పట్టిదార్ క్యాచ్ డ్రాప్స్ ఒక ఓవర్‌లో ఒకటేమో గాల్లో లేసి ఇద్దరు ఫీల్డర్‌ల మధ్యలో పడతది. మళ్ళా హ్మ్. ఆ తర్వాత క్యాచ్ డ్రాప్ అయితది. ఆ క్యాచ్ గాని పట్టుంటే మేబీ ఆర్‌సీబీ అరౌండ్ 200 రిస్ట్రిక్ట్ అయ్యేదేమో. ఎందుకంటే పట్టిదార్ మామూలుగా కొట్టలేదు లాస్ట్‌లో అసలు. సో, అదొక్కటి నాకు బాగా టర్నింగ్ పాయింట్ అనిపించింది మ్యాచ్‌లో. అండ్ ఇంకోటి నాకు ఇంకోటి ఏమనిపించిందంటే వీళ్ళు బౌలర్‌ని చేంజ్ చేశారు. ఆల్రెడీ వీళ్ళకి 5 బౌలర్స్ ఉండే. రబాడా, ప్రసిద్ కృష్ణ, సిరాజ్, రషీద్ ఖాన్, హోల్డర్. 5 బౌలర్స్ ఉండంగా జనరల్‌గా వీళ్ళు సిక్స్త్ బౌలర్‌ని ఆ! ఆడిస్తున్నారు అర్షద్ ఖాన్‌ని. అర్షద్ ఇవాళ ఖాన్. అర్షద్ ఖాన్‌ని తీసేసి కుల్వన్ కేజ్రోలియా అని చెప్పి కొత్త బౌలర్‌ని తీసుకొచ్చారు. అందులోను కరెక్ట్ క్రూషియల్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కొత్త బౌలర్ అంటే ముందు ఆడాడు ఐపీఎల్‌లో. బట్ ఈ సీజన్‌లో డైరెక్ట్ ఫస్ట్ మ్యాచ్. తీసుకురావడం ఎందుకో తేడా కొట్టింది. నాకు అప్పుడే తేడా కొట్టింది. ఎందుకంటే మరీ క్రూషియల్ టైమ్స్‌లో ఎవరు టీమ్ చేంజ్ చేయరు కదా! సో, అంతిలా అనలిస్ ఏదైనా ఇంజ్యూరీ ఉంటే తప్ప చేయరు జనరల్‌గా. బట్ ఏమైందేమో! బట్ చూసాం కదా! ఇంకా ఆర్‌సీబీ ఈ మధ్య ఆర్‌సీబీ మ్యాచ్‌లు కొంచెం వి ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సక్సెస్ అన్న. చూడలేకపోతున్నాం. ఎంతసేపు ఆర్‌సీబీ మ్యాచ్ 20 ఓవర్స్ 40 ఓవర్స్ లాస్ట్ బాల్ వరకు చూసేవాళ్ళం. ఈ మధ్య 20 ఓవర్స్‌కే కట్టేస్తున్నాం. డిసైడ్ చేస్తున్నారు మావోళ్ళు. మే 22 కూడా అంతే కట్టేసినావు కదా మధ్యలోనే. మే ఎట్లా ట్వెన్ ఓడి మే 27 మొత్తం చూసాను నేను. మొత్తం చూసా. ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ మాకు టాప్ పొజిషన్‌లో నిలబెట్టిన మ్యాచ్ కదది. అఫ్‌కోర్స్ మీరు గెలవచ్చు. కానీ మా వోళ్ళు రెసిలియన్స్ చూపిచ్చారు చూసావా? రెసిలియన్స్ ఏం చూపించలేదు. ఓడిపోయారు మ్యాచ్. ఓడిపోయినా 165 పర్లేదన్న చేసి టాప్‌లో వచ్చాం మేము. అదే రజత్ పైడార్ నీకెన్ని రకాలుగా చూసారు. ఈరోజు ఆ ఫైర్ చూసాం. ఆ రోజు కామన్ కంపోజర్ చూసాం. అది కెప్టెన్ అంటే అట్లుంటది మరి. సర్లే ఫైనల్‌లో ఎళ్లారు. సో, అది గైస్ ఆర్‌సీబీ బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్‌లోకెళ్ళిపోయారు. సో, మరి మీరేమనుకుంటున్నారు? ఆర్‌సీబీ మళ్ళీ ఈసారి కప్పు కొడుతుందా? కప్పు లేకపోతే కొడుతున్నాం. 2016 మళ్ళీ రిపీట్ అవ్వబోతుందా? సో, కప్పు కామెంట్ చేయండి. కొడుతున్నాం. కప్పు కొడుతున్నాం. తుడిచిపెట్టుకోండి వస్తున్నాం. సో, యాహ్! దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్ ఫ్రమ్ ద వీడియో. బై.